హాయ్ అండి. ఈరోజు కొబ్బరి ముక్కలతో పచ్చడి చేస్తున్నాను భోజనంలోకి. బావుంటది. ఇలా కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను. ఆయిల్ కళాయి పెట్టాను. కళాయి వేడెక్కింది. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిటపటలాడాలి. ఆవాలు చిటపటలాడుతున్నాయి. మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా జీలకర్ర. మినపప్పు, శనగపప్పు కొద్దిగా వేయాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ కొబ్బరి చట్నీ టేస్ట్ పోతుంది. కొద్దిగా వేసుకుంటే కొబ్బరి ఎక్కువ ఉంటుంది కదా. నేనైతే 3 చెప్పులు తీసుకున్నాను, కొబ్బరి చెప్పులు. ఈ పోపులు చక్కగా వేయించుకోవాలి. అలాగే ఇంగు వేస్తున్నానండి. కొబ్బరి చట్నీలోనే ఇంగువ ముందే పోపు వేసుకుంటే ఇంకా తర్వాత పోపు వేసే పని ఉండదు. బాగా వేయించుకోవాలి. పోపులు ఇంగువ వేగుతుంది. ఇప్పుడు దీంట్లో ఎండుమిరపకాయలు ఇలా తుంచేసుకుంటే గింజలు కూడా బాగా వేగుతాయి. కొద్దిగా ఎండుమిరపకాయలు, కొద్దిగా పచ్చిమిర్చి వేస్తున్నాను. ఎండుమిరపకాయలు ముందు వేసుకుంటే కొద్దిగా వేగాలన్నమాట. దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నానండి. అలాగే చట్నీ పచ్చడి సరిపడా పసుపు, అలాగే ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. ఇంగు వేసాను, ఉప్పు, పసుపు, కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. దీంట్లో ఈ చింతపండు వేస్తున్నాను. 2 నిమిషాలు మగ్గిందండి. అంతే, పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. పొయ్యి ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ వేయాలి. ఈ చింతపండు కూడా గింజలు తీసేసుకున్నానండి. గింజలు నార్లు తీసేసుకుంటే అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మిక్సీ వేస్తాను. పచ్చడి మిక్సీ వేసుకున్నానండి. ఇదిగో మెత్తగా కాకుండా బరక వేసాను. చక్కగా అయింది. టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసాను. అంతే, సింపుల్గా కొబ్బరి పచ్చడి రెడీ అండి. చూడండి, ఎంతో బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.